అందరికీ వందనములు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునితో సహవాసం ప్రతి ఉదయం దేవునితో. యోహాను సువార్త 12వ అధ్యాయము 42వ వచనం. అధికారులలో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి గాని సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా అపేక్షించిరి. అంతటా యేసు బిగ్గరగా ఇట్లనెను, నా యందు విశ్వాసముంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసముంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వానినే చూచుచున్నాడు. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచియుండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొనకుండిన ఎడల నేనతనికి తీర్పు తీర్చెను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు గాని లోకమును రక్షించుటకే వచ్చితిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంచెదినమందు వానికి తీర్పు తీర్చును. ఏలయనగా నా అంతటా నేనే మాటలాడలేదు. నేను ఏమనవలెనో ఏమి మాటలాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చియున్నాడు. యోహాను సువార్త 12వ అధ్యాయము 42 నుంచి 50 వచనములు. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనుక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నానెను. జాగ్రత్తగా పరిశీలిస్తే దేవుని వాక్యము విన్నవారిలో కొందరు ఆయన యందు విశ్వాసముంచారు, కానీ సమాజంలో నుండి వెలివేస్తారేమోనని పరిసయ్యులకు భయపడి దేవుని యందు విశ్వాసాన్ని చివరి వరకు కొనసాగించలేకపోయారు. గమనించండి, ఈరోజు ఇట్టి స్థితిలో అనేకులు ఉంటున్నారు. మొదటిగా దేవుని వాక్యము విని నమ్మి ఆ తరువాత ఏదైనా కష్టమొచ్చినా నష్టమొచ్చినా ఎవరైనా చిన్నచూపు చూసి తక్కువ చేసి మాట్లాడినా, వివాహ విషయములో లేదా శుభకార్యాలలో ఏదైనా ఇబ్బంది తలెత్తినా వారి విశ్వాసాన్ని నమ్మకాన్ని విడిచిపెట్టేవారుగా ఉంటున్నారు. ఆ రోజు యేసుక్రీస్తు అట్టి వారిని చూసి ఒకటి స్పష్టం చేసెను. ఎవరైతే నా మాటలు విని వాటిని గైకొనరో వారు అంచెదినమందు తండ్రి చేత తీర్పు తీర్చబడతారు. ప్రియ స్నేహితుడా, కేవలం నీ స్వంత లాభం కోసం, స్వస్థతల కోసం, ప్రార్థనలకు జవాబు కోసం, దేవుని వరాల కోసం క్రీస్తును వెంబడిస్తున్నట్టుగా వెంబడించి కొంచెం కష్టం ఇబ్బంది రాగానే ఆయనను విడిచిపెట్టేవానిగా ఉన్నావా? అయితే జాగ్రత్త. ఒకవేళ నీవు అట్టి రీతిగా జీవిస్తున్నట్లయితే తీర్పు తీర్చబడతావని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. కనుక ఎందుకని ఈనాడే క్రీస్తుతో సమాధానపడి నీ హృదయాన్ని సరిచేసుకోకూడదు? శ్రమలొచ్చినా, కష్టమొచ్చినా, ఇరుకు ఇబ్బందులొచ్చినా, ఆఖరికి ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా యేసును విడిచిపెట్టను అని చెప్పగలిగే ఆత్మీయత నీవు కలిగి ఉండాలని ప్రభువు నీ నుండి ఆశిస్తున్నాడు. మార్కు సువార్త 13వ అధ్యాయము 13వ వచనం. అంతము వరకు సహించువాడే నిత్య జీవము గలవాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమేన్. ఇట్లు మీ సహోదరి శైలజ రాజ్కుమార్.